నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానండి, జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకొని వివాహ సంబంధాలు పొంతన కుదరలేదని జ్యోతిష్యాన్ని బ్లేమ్ చేయకండి. పలానా మ్యాచ్ వదులుకున్నామండి, జాతకం కుదరలేదంట. పలానా మ్యాచ్ వదులుకున్నామండి, ఆ అమ్మాయిని చేసుకుంటే మామగారు చనిపోతారంట, ఆ అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి చనిపోతాడంట, పలానా అబ్బాయిని చేసుకుంటే అమ్మాయి చనిపోతుందంట, లేదంటే అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోతుందంట, అమ్మాయి వాళ్ళ నాన్నగారు చనిపోతారంట. ఇవి ఎక్కువ వింటున్నాయి ఈ మధ్య. గుర్తుంచుకోండమ్మా, ఏ జ్యోతిష్యుడు కూడా, ఏ పండితుడు కూడా చనిపోతారు అన్న మాట వాళ్ళ నోట్లోంచి రాదు. ఏ పండితుడు కూడా చెప్పడు. దాంట్లో ఉన్న రెమెడీస్ చెప్తాడు. పలానా రెమెడీస్ చేసుకోండమ్మా బాగుంటారు, పలానా వాటికి రెమెడీస్ చేసుకోండి, పలానా ఒకవేళ బాగలేక ఒకవేళ నెగిటివ్ దోషాలున్నా పలానా వాటికి రెమెడీస్ చేసుకోండి బాగుంటారు, ఇలా చెబుతాడు ఏ పండితుడైనా. చచ్చిపోతారని ఏ పండితుడు చెప్పడు. గుర్తుంచుకోండి. ఎందుకు చెప్పరు అనంటే, వాళ్ళ వాక్శుద్ధి, వాళ్ళు చేసుకున్న అనుష్ఠాన బలం వల్ల, ఒకవేళ అక్కడ నిజంగా నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళ అనుష్ఠాన బలం వలన, వాళ్ళ వాక్శుద్ధి వల్ల ఆ నెగిటివ్ జరగదు. పాజిటివ్గానే చెప్తారు. పాజిటివ్గా చెప్తే వాళ్ళ అనుష్ఠాన బలం, వాళ్ళ వాక్శుద్ధి వల్ల అది మంచి జరుగుతుంది. ఆ అభిప్రాయంతో పండితులు అలా చెప్పరు. చచ్చిపోతాడు, విడిపోతారు, ఇలా ఎవ్వరు నెగిటివ్గా ఏ పండితుడు, ఏ జ్యోతిష్యుడు చెప్పడు సబ్జెక్ట్ ఉన్నవాడు. ఇలాంటివి బాగా వింటున్నాయి మధ్య. పలానా అబ్బాయిని చేసుకుంటే చచ్చిపోతారంటే, పలానా అమ్మాయిని చేసుకుంటే చచ్చిపోతారంటే, ఆ మామగారు చనిపోతారంటే, అత్తగారు చనిపోయి, ఇవన్నీ నమ్మవాకండి.